అన్నమలై లాంటి వ్యక్తిని మనం కాపాడలేకపోతే భవిష్యత్తులో పార్టీని అభివృద్ధి చేయగలమా అని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అన్నమలై రాజీనామాపై స్పందించిన రాజాసింగ్ అన్నమలై 6 ఏళ్ల కింద ఐపీఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరి తమిళనాడులో పార్టీకి మంచి గుర్తింపు తెచ్చారని తెలిపారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడి రాజీనామా చేయడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి నేతలు పార్టీ వీడటం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. నాలాంటి అన్నమలై లాంటి వాళ్లను కాపాడాల్సిన బాధ్యత పార్టీపై ఉందని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇవాళ ఒక వార్త వచ్చింది. అన్నామలై గారిది ఇచ్చిన ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేసినారు కేంద్ర అధికారులని. అన్నామలై గారు దాదాపు 6 years ముందు భారతీయ జనతా పార్టీలో చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీలో వచ్చే ముందు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన పదవి ఇడిచి నేను తమిళనాడులో బీజేపీని స్ట్రాంగ్ చేస్తా ఒక మంచి మనసుతోని భారతీయ జనతా పార్టీలో ఆయన చేరిండు. చాలా వరకు పనిచేసిండు. ఒక కొత్త గుర్తింపు కూడా ఆయన తీసుకొని వచ్చిండు. కానీ దురదృష్టం ఇవాళ ఆయన పార్టీ ఇడిచి వెళ్ళిపోయాడు. నేను మా కేంద్ర అధికారులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇట్లాంటి మంచి మంచి లీడర్లు మన పార్టీ ఇడిచి వెళ్ళిపోతే మనకే నష్టం. ఏ వ్యక్తి అయినా రాజీనామా ఇస్తే అసలు ఆ రాజీనామా వెనుక ఏమున్నది ఆ వ్యక్తిని పిలవాలి, మాట్లాడాలి. ఎందుకు ఇస్తున్నావు రాజీనామా అని మాట్లాడిస్తే ప్రాబ్లం ఏముంటుంది ఆ వ్యక్తి చెప్తాడు. కానీ దురదృష్టం నాతోని ఏ విధంగా అయింది అదేవిధంగా అన్నామలైతోని కూడా అయిందని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలాసారి కేంద్ర అధికారులకి తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి మెయిల్ చేసినాను, వాట్సాప్ చేసినాను, మెసేజ్ చేసినాను. చాలా వరకు తెలంగాణలో ఏ విధంగా తప్పులు జరుగుతున్నాయి కేంద్ర దృష్టికి తీసుకొని పోవాలని చాలా ప్రయత్నం చేసినాను. రైట్, అన్నమలై రాజీనామా తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అన్నమలై రాజీనామాపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. బీజేపీ పార్టీకి అన్నామలై రాజీనామాను ఈ రోజు బీజేపీ కేంద్ర అధినాయకత్వం ఈ రోజు ఆమోదించింది. దీనికి సంబంధించి దాన్ని ప్రెస్ నోట్ కూడా బీజేపీ అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రాజీనామాకు సంబంధించి రాజాసింగ్ అయితే డిఫరెంట్ గా వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే బీజేపీకి తమిళనాడులో ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు అన్నామలై. ఆయన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి 6 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీలో చేరారు.